ఒకప్పుడు ఒక అందమైన పల్లె ఉండేది. పేరు చిన్నతాటి. పల్లె మధ్యలో ఒక పెద్ద మామిడి తోట ఉండేది. ఆ తోటలో ఎండలో మెరిసే పువ్వులు, వాటి చుట్టూ మోగి తేనెటీగలు, చిన్న పిట్టలు కిలకిలమంటూ తిరిగేవి. ఆ తోట అందరికీ ఆనందాన్ని ఇచ్చేది. ఆ తోటలో ఒక పెద్ద తేనెటీగ సమూహముండేది. ప్రతిరోజూ అవన్నీ ఉదయం సూర్యుడు లేవగానే గూడు విడిచి పువ్వులపైకి వెళ్లి రసం సేకరించేవి. తరువాత సాయంత్రం తిరిగి వచ్చి తేనె తయారుచేసేవి. అన్నీ కలిసిమెలిసి పనిచేసేవి. అందులో ఒక చిన్న తేనెటీగ ఉంది. పేరు మినుగురు. మినుగురు చాలా చలాకీగా ఉండేది, కాని ఒక చిన్న అలవాటు: ఆలస్యం చేయడం. ఒకరోజు పెద్ద తేనెటీగ అయిన తార పిలిచింది. మినుగురు, ప్రతి తేనెటీగ రసం సేకరించడానికి వెళ్తుంది, నువ్వు కూడా బయల్దేరు. మినుగురు మూలలో కూర్చుని నవ్వుతూ చెప్పింది. ఇంకొంచెం విశ్రాంతి తీసుకుంటా తారక్క, పువ్వులు ఎక్కడికి పారిపోవు కదా. తార తల ఊపి బయల్దేరింది. కాని రోజులు గడుస్తున్న కొద్దీ తేనెటీగలు కష్టపడి గూడు నింపుతుండగా మినుగురు మాత్రం ఆటపాటలతోనే సమయాన్ని వృధా చేసింది. ఒక రాత్రి పెద్ద గాలి, వడగాళ్లు వచ్చాయి. గూడు కదిలిపోయి చినిగిపోయింది. తేనె కిందకు జారిపడింది. అప్పటికి అన్ని తేనెటీగలు కలిసి చాకచక్యంగా గూడు సరిచేయడం ప్రారంభించాయి. మినుగురు భయపడి అడిగింది, నేను ఏమి చెయ్యాలి? తారా అంది, ఇప్పుడు ధైర్యంగా కలిసి పనిచెయ్యాలి, లేకపోతే మన గూడు పోతుంది. అందరూ కలిసి రాత్రంతా శ్రమించి గూడు తిరిగి నిర్మించారు. కాని ఉదయానికల్లా మినుగురు బలహీనమైపోయింది. ఎందుకంటే తినడానికి తేనె దొరకలేదు. తరువాత రోజు తోటకు వెళ్లి పువ్వుల కోసం చుట్టూ చూసింది. కాని గాలివానతో పువ్వులు ఎండిపోయేగా ఉన్నాయి. పువ్వుల రసం లభించలేదు. అప్పుడు మినుగురు ఏడుస్తూ అనుకుంది, ఒక్కరోజు నేను కూడా వాళ్ల మాదిరిగా కష్టపడితే బాగుండేది. ఇప్పుడు ఆలస్యమయ్యింది. తార దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరింది. తార నవ్వుతూ చెప్పింది, మినుగురు, తప్పు చేయడం తప్పు కాదు, కాని దాన్ని గుర్తించి నేర్చుకోవడం ముఖ్యం. ఆ రోజునుంచి మినుగురు ఎప్పుడూ ఆలస్యం చేయలేదు. ఉదయం మొదటి కిరణం పడగానే గూడు విడిచి బయటకు వెళ్లేది. కొంతకాలానికి అన్ని తేనెటీగల్లోనే ఉత్తమ తేనె తయారీదారిణిగా పేరు తెచ్చుకుంది. నీతిపాఠం: ఒంటరిగా ఏమీ సాధ్యం కాదు. సమయానికి పనిచేసి కలిసి కృషి చేస్తేనే విజయం మనదవుతుంది.